కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో అన్ని అవకతవకలు ఉన్నట్టు 2021 జూలై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఆయన లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర సర్కార్ దీనిపై దృష్టి సారించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఈ వ్యవహారంలో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా చేసింది. ఇదిలా ఉండగానే భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా అందుకోవడంతో 3 రోజుల తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని అనుమానిస్తూ అసలు ఏం జరిగిందన్నది రూట్ లెవెల్ నుంచి విచారణ చేపట్టడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ పారిశ్రామికవేత్తలపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మూలాలు హైదరాబాద్లో ఉన్నట్టు సీబీఐ, ఈడీ వెల్లడించింది. పలుమార్లు దాడులు చేసి విచారణ జరిపిన అనంతరం మనీష్ సిసోడియా వరకు మొత్తం 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పలుమార్లు పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో కవితకు కూడా భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని సీబీఐ, ఈడీ వెల్లడించింది. కవిత తరఫున అరుణ్ పిళ్ళై మొత్తం చూసుకుంటున్నట్టు ఈడీ పేర్కొంది. అరుణ్ పిళ్ళైతో వ్యాపారం చేస్తే తనతో చేసినట్టేనని కవిత చెప్పినట్టు కూడా పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు చేతులు మారినట్టు ఈడీ ఆరోపించింది. ఈ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ కూడా చేశారు. న్యాయస్థానం అనుమతితో 7 రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరు కావడం మరింత రచ్చకు దారితీసింది. అయితే విచారణ తర్వాత కవిత అరెస్టు ఖాయమే అంటూ ఊహాగానాలు అప్పట్నుంచే మొదలయ్యాయి. మొత్తానికి ఆమె ఇప్పుడు అరెస్ట్ అవ్వడంతో ఒకప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన చిన్న ఆరోపణనే ఇంతవరకు తీసుకొచ్చింది అనేది అర్థమవుతోంది.